ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 16ರಿಂದ 426. ಸಮೂಲಮೇತತ್ ಪರಿದಹ್ಯವಹ್ನೋ ಸದಾತ್ಮನಿ ಬ್ರಹ್ಮಣಿ ನಿರ್ವಿಕಲ್ಪೆ ತತಃ ಸ್ವಯಂ ನಿತ್ಯ ವಿಶುದ್ಧ ಬೋಧ ನಂದಾತ್ಮನಾ ತಿಷ್ಠತಿ ವಿದ್ವರಿಷ್ಠಃ. ಪ್ರಾರಬ್ಧಸೂತ್ರಗ್ರಥಿತಂ ಶರೀರಂ ಪ್ರಯಾತು ವಾ ತಿಷ್ಠತು ಗೋರಿವಸ್ರಕ್ ನ ತತ್ಪುನಃ ಪಶ್ಯತಿ ತತ್ವವೇತ ನಂದಾತ್ಮನಾ ಬ್ರಹ್ಮಣಿ ಲೀನವೃತ್ತಿಃ. ಅಖಂಡಾನಂದಮಾತ್ಮಾನಂ ವಿಜ್ಞಾಯ ಸ್ವಸ್ವರೂಪತಃ ಕಿಮಿಚ್ಚನ್ ಕಸ್ಯ ವಾ ಹೇತೋರ್ದೇಹಂ ಪುಷ್ಣಾತಿ ತತ್ವವೇತ್. ಸಂಸಿದ್ಧಸ್ಯ ಫಲಂ ತ್ವೇತಜ್ಜೀವನ್ಮುಕ್ತಸ್ಯ ಯೋಗಿನಃ ಬಹಿರಂತಃ ಸದಾನಂದ ರಸಾಸ್ವಾದನಮಾತ್ಮನಿ. ವೈರಾಗ್ಯಸ್ಯ ಫಲಂ ಬೋಧಃ ಬೋಧಸ್ಯೋಪರತಿ ಫಲಂ ಸ್ವಾನಂದಾನುಭವಾತ್ ಶಾಂತಿಃ ಏಷೈವೋಪರತೆ ಫಲಂ. ನಿವೃತ್ತಿಃ ಪರಮಾ ತೃಪ್ತಿಃ ಆನಂದೋನುಪಮಸ್ವತಃ ದೃಷ್ಟದುಃಖೇಷ್ವನುದ್ವೇಗಃ ವಿದ್ಯಾಯಾಃ ಪ್ರಸ್ತುತಂ ಫಲಂ. ಯತ್ಕೃತಂ ಭ್ರಾಂತಿವೇಲಾಯಾಂ ನಾನಾಕರ್ಮಜುಗುಪ್ಸಿತಂ ಪಶ್ಚಾನ್ನರೋ ವಿವೇಕೇನ ತತ್ಕಥಂ ಕರ್ತುಮರ್ಹತಿ. ವಿದ್ಯಾಫಲಂ ಸ್ಯಾದಸತೋ ನಿವೃತ್ತಿಃ ಪ್ರವೃತ್ತಿರಜ್ಞಾನಫಲಂ ಯದೀಕ್ಷಿತಂ ತಜ್ಞಾಜ್ಞಯೋರ್ಯನ್ಮೃಗತೃಷ್ಣಿಕಾದೋ ನೋ ಚೇದ್ವಿದೋ ದೃಷ್ಟಫಲಂ ಕಿಮಸ್ಮಾತ್. ಅಜ್ಞಾನಹೃದಯಗ್ರಂಥೇರ್ವಿನಾಶೋ ಯದ್ಯಶೇಷತಃ ಅನಿಚ್ಚೋರ್ವಿದುಷಃ ಕಿಂ ನು ಪ್ರವೃತ್ತೇಃ ಕಾರಣಂ ಸ್ವತಃ. ವಾಸನಾನುದಯೋ ಭೋಗ್ಯೇ ವೈರಾಗ್ಯಸ್ಯ ತದಾವಧಿಃ ಅಹಂ ಭಾವೋದಯಾಭಾವೋ ಬೋಧಸ್ಯ ಪರಮಾವಧಿಃ. ಲೀನವೃತ್ತೇರನುತ್ಪತ್ತಿಃ ಮರ್ಯಾದೋಪರತೇಸ್ತು ಸಾ. ಬ್ರಹ್ಮಾಕಾರತಯಾ ಸದಾ ಸ್ಥಿತತಯಾ ನಿರ್ಮುಕ್ತಬಾಹ್ಯಾರ್ಥದೀಃ ಅನ್ಯಾವೇದಿತಭೋಗ್ಯಭೋಗಕಲನೋ ನಿದ್ರಾಲುವದ್ಬಾಲವತ್. ಸ್ವಪ್ನಾಲೋಕಿತಲೋಕವಜ್ಜಗದಿದಂ ಪಶ್ಯನ್ ಕ್ವಚಿಲ್ಲಬ್ಧದೀಃ ಆಸ್ತೆ ಕಶ್ಚಿದನಂತಪುಣ್ಯಫಲಭೋ ಧನ್ಯಃ సమాన్యో భువి. ఇప్పటి వరకు మనం విచారణ చేసుకున్నాం. ఇప్పుడు ఆ జీవన్ముక్తి స్థితిలో బ్రహ్మాకార వృత్తిలో ఉన్న వ్యక్తి అలా ఉంటాడు. చిన్నపిల్లోడు నిద్రలో పాలు తాగినట్టు, భోజనం చేసినట్టు, అంత బయట విషయాల్లో అంత స్పృహ లేకుండా ఉంటాడు. అలాంటి జీవన్ముక్త లక్షణే జ్ఞాతే సాధకైః ముముక్షుభిః తథాస్థాతుం ప్రయతితుం శక్యతే ఇతి ముముక్షు జనానుగ్రహార్థం తల్లక్షణం వక్తుం ప్రకర్మతే స్థితప్రజ్ఞ ఇతి అని. ఇప్పుడు జీవన్ముక్తుల లక్షణాలు మనం తెలుసుకుంటే సాధకైః ముముక్షుభిః సాధకులైన ముముక్షులు అలాంటి స్థితిని యత్న సాధ్యత్వాత్ ప్రయత్నం చేసి మనం అలాంటి స్థితులు పొందాలని కోరిక పుట్టాలి. అందుకే భగవద్గీతలో కూడా స్థితప్రజ్ఞ లక్షణాలు వస్తాయి 2వ అధ్యాయంలో. ఎందుకు? గురువులని ఎట్లుంటారని తెలుసుకోవడానికి కాదు. గురువులలో అలా ఆ స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ స్వాభావికంగా ఉంటాయి. ముముక్షులైన వాళ్ళు దాన్ని చూసి అలాంటి గుణాలు మనం పొందాలని ఆ ప్రయత్నాలు చేసుకోవాలి. యత్న సాధ్యత్వాతని. అందుకే జీవన్ముక్త పురుషుని లక్షణాల గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అందుకే ఇప్పుడు కూడా అంతే, జీవన్ముక్త పురుషుని గురించి ఇప్పుడు
కొన్ని శ్లోకాలు వాటిని చెప్పుకుంటూ పోతారు. దాన్ని మనము మెల్లమెల్లగా మా గురుగారు అనేవారు, ఏంట్రా ఇలా ఉన్నారు, కొద్దిగా జీవన్ముక్త పురుషులాగా యాక్టింగ్ అన్నా చేయండిరా, కొద్దిగా నటించండిరా, అలవాటు చేసుకోండిరా, ఏదో ఒక రోజు అలాగే ఉండాలి మనం కూడా. వాళ్ళకు మనస వాచ కర్మన ఇబ్బందులు కలిగినప్పుడు శాంతంగా ఉంటారు. మనకు ఒకవేళ నొప్పి అయినా కూడా లోపలనే ఆ నొప్పిని చంపేసి బయటికి ఏమీ రియాక్షన్ చేయకుండా అలాగే నటించంటారు. జీవన్ముక్త పురుషులా కొద్దిగా నటిస్తూ అలా అయిపోండిరా అని చెప్పేసి, అంటే ఆ అలవాట్లు అలా కావాలి, అలా ఉండాలని మనం అనుకోవాలి. అందుకే ఇప్పుడు వస్తున్నాయి. స్థితప్రజ్ఞోయతిరయం యస్సదానందమశ్నుతే బ్రహ్మన్నేవ విలీనాత్మా నిర్వికారో వినిష్క్రియః. స్థితప్రజ్ఞోయతిరయం యస్సదానందమశ్నుతే బ్రహ్మన్నేవ విలీనాత్మా నిర్వికారో వినిష్క్రియః. స్థితప్రజ్ఞుడు ఎవడంటే యతిహి, ఇంద్రియాలని నిగ్రహించుకున్నవాడు. ఊరికే అన్ని విషయాల్లో ఇంద్రియాలని కుల్లా వదిలిపెట్టినవాడు కాదు. మళ్ళీ వినిష్క్రియ, ఏమి అసలు క్రియలలో ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎక్కువ సమాధి స్థితిలోనే ఉంటాడు. తన నిమిత్తంలో అన్ని బయట పనులు జరుగుతుంటాయి, కానీ తాను మాత్రం నిష్క్రియ స్థితిలోనే ఎక్కువ ఉంటాడు. నిర్వికార, ఏ ప్రకారమైన వికారాలు కూడా పొందుడు. మళ్ళా తన మనసు ఇంద్రియాలన్నీ కూడా బ్రహ్మని ఏవ విలీనాత్మ, బ్రహ్మలోనే మునిగి ఉంటాడు, ఆ పరమానందంలోనే మునిగి తేలాడుతూ ఉంటాడు. కాబట్టి బయట ప్రపంచంలోంది అసలు ఏమీ స్పృహ ఉండదు, ఇలా ఉంటాడు. ఎవరైతే సదానందం అశ్నుతే, ఎవరైతే ఆ సదానందాన్ని ఎప్పుడు అనుభవిస్తూ ఉంటాడో అతడే జీవన్ముక్త పురుషుడు. నెక్స్ట్ నేను కొంచెం ఇప్పుడు జీవన్ముక్త పురుషుల లక్షణాల గురించి తెలుసుకొని అవి మనం కొద్దిగా వాటి పొందే ప్రయత్నాలు ముముక్షులు ఉండాలని స్టార్ట్ చేస్తున్నారు. తత్ర స్థితప్రజ్ఞత్వం వ్యాకురోతి బ్రహ్మ ఇది బ్రహ్మాత్మనో శోధితయోర్ ఏకభావావగాహిని నిర్వికల్పా చ చిన్మాత్ర వృత్తిః ప్రజ్ఞేతి కథ్యతే. సా సర్వదా భవేద్యస్య సజీవన్ముక్త ఇష్యతే. బ్రహ్మాత్మనో శోధితయోరేకభావావగాహిని నిర్వికల్పా చ చిన్మాత్ర వృత్తిః ప్రజ్ఞేతి కథ్యతే. సా సర్వదా భవేద్యస్య సజీవన్ముక్త ఇష్యతే. ఉచ్చారణ. బ్రహ్మాత్మనో శోధితయోరేకభావావగాహిని నిర్వికల్పా చ చిన్మాత్ర వృత్తి ప్రజ్ఞేతి కథ్యతే. స్థితా సా భవేదస్య స్థితప్రజ్ఞస్య ఉచ్యతే. ಸ್ವಲ್ಪ ಪಾಠ ಭೇದ ಇದೆ. ಬ್ರಹ್ಮಾತ್ಮನೋ శోధితయో, బ్రహ్మ ఆత్మ అంటే బ్రహ్మ అంటే మన లోపల ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుడు, ఆత్మను అంటే ఇక్కడ అనాత్మనయో ఈ జీవం అంటే బ్రహ్మ వల్ల జీవుడు. ఇందులో శోధితయో, శోధితం అంటే తత్వమసి అనే మహావాక్యంలో త్వం అని ఒక పదం ఉంటుంది, తత్ అని ఒక పదం ఉంటుంది. త్వం అనే పదంకి ఏమర్థం? నారాయణ చైతన్య తత్వమసి అనే మహామంత్రంలో త్వం అంటే ఏమర్థం? తత్ అంటే 3 పదాలు ఉంటాయి. మాది మహావాక్యం. ఉపనిషత్తులో 4 మహావాక్యాలు ఉంటాయి. ఆ మహావాక్యంలో ఉపదేశాత్మకమైన మహావాక్యం ఇది తత్వమసి అని.
మళ్ళీ శిష్యుడు దాన్ని అనుభవించిన తర్వాత బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని. అహం బ్రహ్మాస్మి అనేది కూడా మహావాక్యం. ఇది తత్వమసి అనేది కూడా మహావాక్యం అంటారు. ఈ తత్తు, త్వము, అసి అని 3 పదాలు ఉంటాయి. ఇందులో త్వం అంటే ఏమర్థం? తత్ అంటే ఏమి? అసి అంటే క్రియాపదము, అయి ఉన్నావు అని అర్థము. గురువులు శిష్యునికి ఏం ఉపదేశం చేస్తున్నారు? అది శిష్యుడు చెప్పేది అహం బ్రహ్మాస్మి అనేది. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం, అది ఆ పరమాత్ముడు నేనే అయి ఉన్నానని. గురువు శిష్యునికి చెప్పే ఉపదేశం ఎట్లుంటుంది? గురు శిష్యునికి ఎట్లా ఉపదేశం చేస్తున్నాడు? ಏನಪ್ಪ ಮಂಡಲ ಚೈತನ್ಯ? ತತ್ವಮಸಿ, ತತ್ ಅಂದರೆ ಅದು ಪರಮಾತ್ಮ ತತ್ವವನ್ನು ತೋರಿಸಿ ನಮಗೆ ತೋರಿಸಿ. ತ್ವಮ್ ಅಂದರೆ ನೀನು. ತ್ವಮ್ అంటే ఏమి? నువ్వు. త్వం అంటే నువ్వు అని. సంస్కృతంలో నువ్వు అంటే త్వం అని, అహం అంటే నేను అని, తత్ అంటే అది అని. త్వం అంటే నువ్వు, తత్ అది, అసి అంటే అయి ఉన్నావు. అర్థమైందా? త్వం అంటే ఏం చెప్పు ఇప్పుడు? త్వం అనే పదానికి అర్థమేమి? నువ్వు. త్వం అంటే నువ్వు అని అర్థము. తత్ అంటే అది. అసి అంటే అది క్రియాపదము. అసి ಅಂದರೆ ಆಗಿದ್ದೀಯಾ, అయి ఉన్నావు. ఇది మహావాక్యము. అడవప్ప తాత దీన్ని రాసిపోయిండు వీలునామాలు. తత్వమసి తత్వమస్యాది మహావాక్యాల విచారణ ఇక్కడ జరపాలి అని చెప్పేసి. ఆ తత్వమసి అంటే తెలుసుకోకుండా పోతే ఎట్లా? 3 పదాలు. త్వం అంటే నువ్వు అని అర్థము, తత్ అంటే అది అని, అసి అంటే అయి ఉన్నావు. ఇప్పుడు చెప్పగలవా? త్వం అంటే ఉండు నారాయణ చైతన్య చెప్పండి. త్వం అంటే ఏమి? నువ్వు చెప్పరా? నువ్వు. త్వం అంటే నువ్వు అని, తత్ అంటే అది, అసి అంటే అయి ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పగలవా? త్వం అంటే? అయ్యో ఏంటి ఇంత వీక్ ఉన్నావు? వాళ్ళు చెప్పింది కూడా చెప్పలేవా? సంస్కృతంలో అది అవి. నువ్వు ఇప్పుడు తెలుగులో నువ్వు అంటున్నావా? కన్నడలో నువ్వునేమంటారు? కన్నడలో నువ్వు అంటే ఏమరా? నేను. ఇంగ్లీష్లో యు. సంస్కృతంలో త్వం. ఇప్పుడే చెప్పాను కదరా, తెలుగులో నువ్వు, కన్నడలో నేను, ఇంగ్లీష్లో యువు, సంస్కృతంలో త్వము. త్వం అంటే ఏమి ఇప్పుడు చెప్పున్నారాయన? త్వమ్ముకు అర్థం తెలుగులో చెప్పు. ఓ దేవుడా, నువ్వు అని అర్థము. త్వం అనే పదానికి అర్థము నువ్వు. ఇంత చిన్న విషయం చెప్పలేకపోతున్నావు. ఎక్కడుంది బుర్ర? ఎంత చిన్న 3 పదాలకి అర్థాలు, 3 పదాల అర్థము. తత్ అంటేరా అది, అసి అంటే అయి ఉన్నావు, అయి ఉన్నావు. గురువులు శిష్యునికి, ఒరే నువ్వు నేను అని ఈ శరీరంతో కలిపి జీవుడు అనుకుంటున్నావు కదా, ఆ జీవుడు నువ్వు అనుకుంటున్నావు కదా, అది నువ్వు. జీవుడే తత్ అంటే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు అయి ఉన్నావు. నువ్వే పరమాత్ముడు అయి ఉన్నావు. జీవుడే బ్రహ్మ అని ఇది ఉపదేశం చేస్తున్నాడు. గురువు శిష్యునికి నేను బ్రహ్మ అని చెప్పడు, నువ్వు బ్రహ్మ అని శిష్యుడికి చెప్తాడు. నువ్వు బ్రహ్మ అయి ఉన్నావురా అని చెప్పేసి. ఈ 3 పదాలు ఇది మర్చిపోకు నువ్వు. ఇంకా తత్వమసి అనేది ఇది ఉపదేశమైన మహావాక్యం ఇది. ఇప్పుడు మళ్ళా విచారం చేయాలి. మనం ఈ శరీరము, మనము చిన్న ఇల్లునే కట్టలేము జీవితం అంతా కష్టపడితే. మరి ఇంత పెద్ద సృష్టిని ఎట్లా, ఇంత పెద్ద సృష్టిని సృష్టించింది మనమే అని గురువులు చెప్తున్నారు. మరి నీకు నమ్మనీకి అవుతుందా? మరి ఎట్లా? మరి గురువులు అబద్ధం చెప్తుంటారా? మరి ఎట్లా? మరి నువ్వు ఆ పరమాత్ముడే అయి ఉన్నావని గురువులు అంటున్నారు. మరి నీకు అట్లా అనిపిస్తూ ఉందా?
నువ్వు ఈ సకల సృష్టిని చేసావా? దీన్ని ఎట్లా ಅರ್ಥ చేసుకోవాలి? ಹೆಂಗಪ್ಪ ತತ್ವಮಸಿಯಲ್ಲಿ ಗುರುಗಳು ನೀನೇ ಪರಮಾತ್ಮ ಆಗಿದೆಯಾ ಅಂತ ಅವನು. ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಸಣ್ಣ ಸಣ್ಣ ಮನೆಗಳೇ ಕಟ್ಟಕ್ಕಾಗಲ್ಲ, ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸೃಷ್ಟಿನ ಮಾಡ್ತೀಯ ನೀನು. ಮತ್ತು ಗುರುಗಳು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರಾ? ಹೆಂಗೆ ಮತ್ತೆ ಇದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು? ಏನು ಮಾಡಬೇಕು? ಗುರುಗಳ ಉಪದೇಶನಾಗಿದೆ, ನೀನೇ ಬ್ರಹ್ಮ ಆಗಿದೆಯಾ ಅಂತವನು. ನಮಗೇನೋ ನೋಡು, ನಮ್ಮ ಓನ್ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿರೋ ಲೆಟ್ರಿನ್ನೇ ಕಂಟ್ರೋಲಲ್ಲಿರಲ್ಲ, ನಾವು ಅಂದ್ಕೊಂಡಾಗ ಅದೇ ಬರೋದಿಲ್ಲ. ಇನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡೋಕ್ಕಾಗುತ್ತೆ ನಮಗೆ? దేనికి పనికిరాని వాళ్ళు మనము, పుట్టి సచ్చేటోళ్ళు, ఎంత శక్తిహీనంగా ఉన్నాం మనము. ఇంత పెద్ద సృష్టి చేసిన పరమాత్మలు అంటే కానీ ఎట్లా నమ్ముడు? మరి ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? ಹೆಂಗೆ ಅರ್ಥ ಮಾಡ್ಬೇಕು మహావాక్యాన్ని? వాచ్యార్థాలు తీసుకోకూడదు. ఈ మహావాక్యంలో లిటరల్ మీనింగ్స్. ఇప్పుడు ఆదోనికి మా అమ్మాయిని ఇచ్చినామప్ప, దాని అర్థం ఆదోని నువ్వు ఉన్న వాళ్ళతో అందరికీ పెళ్లి చేసావా? అంతమంది మొగుళ్ళు ఉంటారు కూతురికి. అది లక్ష. వాచ్యార్థం తీసుకుంటే ఆదోనిలో ఉన్న మగవాళ్ళందరూ మొగుళ్ళు అయిపోతారు కూతురికి. మరి దాన్ని లక్ష్యార్థం ఏంటి? ఆదోనిలో ఎవరో ఒక అబ్బాయికి ఇచ్చాము అని, ఇది లక్ష్యార్థము. కాబట్టి ఎప్పుడే కానీ ఈ మహావాక్యాల్లో వాచ్యార్థాలు అంటే కన్నా లిటరల్ మీనింగ్స్. ఇప్పుడు మైక్ని చూడండి అంటాం. మైక్ అనే శబ్దానికి ఈ మెటీరియల్ ఉంది కదా, ఈ వస్తువు, ఇది వాచ్యార్థం. డైరెక్ట్గా అది జ్ఞానం అయిపోతుంది. కానీ ఎన్నో శబ్దాలు మనము లక్ష్యార్థాలతోటి వాడుతుంటాం. మీ ఊరు ఎక్కడుందంటే కన్నా తుంగభద్ర నదిలో ఉందప్ప అంటాం. నది మధ్యలో ఉంటే కొట్టుకెళ్ళిపోతుంది, అంటే నది ఒడ్డులో ఉంది అని అర్థము, తుంగభద్ర నదిలో ఉందని. అట్లా ఈ మహావాక్యలో గురుదేవుడు నువ్వు అంటున్నాడు. గురుదేవుడు నువ్వు అన్నప్పుడు మనం ఈ శరీరం మొత్తాన్ని తీసుకోవాలి, మరి దేన్ని తీసుకోవాలి? ಏನು ತಗೋಬೇಕು ನಾವು? ನೀನು ಅಂತ ಗುರು ಅಂದಾಗ ನಾವು ಎಷ್ಟು ತಗೋಬೇಕು? ಕೈ ಕಾಲೆಲ್ಲ ಸೇರಿ ನೀನು ಅಂತ ತಗೋಬೇಕಾ? ఈ పంచకోశాలకు అతీతంగా ఉన్న సాక్షి చైతన్యాన్ని తీసుకోవాల. దాన్నే శోధిత త్వం పదార్థము అంటారు. త్వం పదార్థం అంటే ఈ జీవుడు, శోధిత త్వం పదార్థం అంటే కాన ఫిల్టర్ చేసిన నువ్వు అని. ఈ నువ్వు అని ఈ శరీరంతో కలిపి నేను అని అనుకుంటున్నాం. కానీ ఇందులో వివేకం చేస్తే కన్నా ఈ శరీరం మనం కాదని అనిపిస్తుంది. దాన్నే పంచకోశ వివేకం అంటారు. పంచకోశ వివేకము జరిపిన తర్వాత లోపల ఏది మిగులుతుందో అది మనము నిజమైన నేను అంటే అది మన తత్వం. ఈ శరీరాలను ఇక్కడ ఈ ఉపాధిని వదిలిపెట్టేయాలి. నీ లోపల పంచకోశాలకు అతీతంగా దాన్నే త్వం పదార్థ శోధనం అంటారు. సన్యాసం ఎందుకు తీసుకోవాలి అని శాస్త్రంలో ప్రశ్న వస్తే త్వం పదార్థ శోధనార్థం సన్యాస. ఈ త్వం పదార్థాన్ని ఫిల్టర్ చేసి తెలుసుకున్న జ్ఞానం కోసమే సన్యాసము అని. మళ్ళీ ఇంకో చోట ఎందుకు సన్యాసం అంటే సన్యస్య శ్రవణం కుర్యాత్. శ్రవణ మనన నిధిధ్యాసనాలు మంచిగా పంట పండాలంటే గాన అన్ని కర్మలు అన్ని పనుల నుంచి విత్డ్రా చేసుకుని వదులుకొని సంపూర్ణ శక్తిని వినడానికి ఉపయోగిస్తే అప్పుడు అది తొందరగా ఆగిపట్టుకుంటుంది. ఆ పని ఈ పని మనసుకి 76 పనులు పడతా ఉంటే కానీ అన్ని చోట్ల మనసు పనిచేస్తే ఇక్కడ శక్తి తక్కువైపోతుంది సాధనలో. అందుకే సన్యాసం తీసుకునేది శ్రవణ మన నిధిధ్యాసనాల కోసము, ఇలాంటి త్వం పదార్థాలు శోధనం చేయడానికి. మరి తత్పదార్థాన్ని అంటే కానీ ఏమర్థం చేసుకోవాలి? అది అని. అది అంటే ఏమి? అది ಅಂದ್ರೆ ಏನಪ್ಪ? పరమాత్ముడు. వాచ్యార్థం చూస్తే అది అంటే ఏమీ దొరకదు, అన్నీ ఉంటాయి అది అంటే. కానీ వాచ్యార్థం ఎందుకంటే పరమాత్మని మనము మనకన్నా భిన్నంగా చూసుకునే అలవాటు ఉండి, దూరంగా చూసుకునే అలవాటు ఉండి, ఎక్కడో ఆకాశంలో పైన ఉంటాడు భగవంతుడు అనే భావనలో ఉంటాం. కాబట్టి అలాంటి సర్వనామాన్ని ప్రయోగిస్తుంది తత్ అని. అంటే అక్కడ పరమాత్మని ఫస్ట్ మనకు తెలిసింది ఏమి? సగుణ సాకార రూపాలే. ఇప్పుడు కుండలు చేసేటోడు, కుండలు కనిపిస్తున్నాయంటే కానీ కుండలు చేసేటోడు ఎవడో ఒక మనిషి ఉండాలి. వాడు మనలాగా చేతులు కాలు ఉండేటోడే. మరి ఇంత పెద్ద సృష్టిని చేసినట్టంటే పెద్ద మనిషి ఎవరో ఒకడు, పెద్ద మనిషి
చాలా పెద్ద చేతులు, పెద్ద కాళ్ళు, పెద్ద పొట్ట, పెద్ద తల, అంత పెద్ద మనిషి ఉంటేనే ఇంత పెద్ద పృథివీని చేయగలుగుతాడని మనము కల్పనలు చేసుకుంటాం. అది బ్రహ్మ కావచ్చు, విష్ణు కావచ్చు, శివుడు కావచ్చు, దేవి కావచ్చు, అలా ఊహించుకుంటాం శరీరాలతో పాటు. సరే, మనం ఎలా ఊహించుకుంటామో అలాగే అక్కడి నుంచినే ప్రారంభం చేస్తుంది. అక్కడ కూడా దాన్ని తత్పదార్థ శోధనం అంటారు. తత్పదార్థ శోధనం అంటే అక్కడ కూడా వాచ్యార్థాలు తీసుకూడదు. తత్పదార్థ వాచ్యార్థాలు తీసుకుంటే సగుణ సాకార రూపుడైన ఈశ్వరుడు వస్తాడు. అందులో కూడా ఎక్స్ట్రాలు తీసేయాలి. ఏంటంటే కన్నా నిజమైన పరమాత్ముడు నిర్గుణ నిరాకారుడు. అందులో ఈ సగుణాలు, గుణాలు, మళ్ళీ ఈ ఆకారాలు మనం ఊహించుకుంటాం. సూర్యచంద్రులే కన్నుల్లాగా, సకల ఈ బ్రహ్మాండమే ఆయన శరీరంలాగా అని చెప్పేసి. విష్ణు మహాత్ముడు ఇట్లా పడుకో ఉంటాడు కదా పాము మీద మంచిగా. అది బ్రహ్మాండం ఫోటో. అది దూరం నుంచి, ఇప్పుడు శాటిలైట్లో దూరం నుంచి బ్రహ్మాండాన్ని, నక్షత్ర దూరం నుంచి ఫోటో తీస్తే ఆ నక్షత్రాల గుంపు ఎట్లా కనిపిస్తుంది అంటే విష్ణుమూర్తి ఇట్లా పనుకున్నట్లే కనిపిస్తుంది. దాన్ని మిల్కీ వే గెలాక్సీ అంటారు. దాన్నే మనకు ఈ బ్రహ్మాండం అంతా ఈ రూపంలో ఉంది, ఇదంతా భగవంతుని శరీరము అని చూపించడంలో ఆ మూర్తుల్ని అలా చేశారు. ఊరికే పండబెట్టాలని కాదు, దేవుని పండబెట్టి పూజ చేయాలని కాదు. ఇలా అర్థం చేసుకున్నాను. ఇలా ఇందులో ఈ సగుణ సాకారాలు ఎక్స్ట్రా, ఎందుకంటే అవి ఆ పరమాత్ముని లక్షణాల్లో అడ్డంగా వస్తున్నాయి. పరమాత్మనికి రూపం లేదు, గుణాలు లేవు, ఆకారాలు లేవు, కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. మరి సగుణ సాకార రూపంలో ఆకారం ఉంది, 3 గుణాలు ఉన్నాయి. ఈ సృష్టి కర్తృత్వం ఉంది, పాలన కర్తృత్వం ఉంది, సంహార కర్తృత్వం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అందులో కూడా ఫిల్టర్ చేయాలి. అందులో నిజమైన పరమాత్ముడు ఏంటంటే ఈ శరీరాలని, గుణాలని అంతా తీసి పక్కన పెట్టేసి అక్కడ ఇంకేం మిగులుతుంది అని అక్కడ ఫిల్టర్ చేయాలి. దాదే నిర్గుణ నిరాకారమైన అక్కడ ఒక చైతన్యం మిగులుతుంది. భగవంతుడు అదృశ్యుడు అంటే కంటికి, ఇంద్రియాలకి గోచరుడు కాడు. గోచరము కాని సగుణ సాకార రూపాలు ఇంద్రియాలకి గోచరమైతాయి, కనిపించేస్తాయి. కనిపించేస్తుంది కాబట్టి ఆయన పరమాత్ముడు కాదు. ఇంద్రియాలకి, బుద్ధికి కనిపించకుండా ఉండేవాడే పరమాత్ముడు. కాబట్టి అవన్నీ పరిచ్ఛిన్నమే, దృశ్య వస్తువులోకి వచ్చేస్తాయని అక్కడ ఎక్స్ట్రాలు తీసేయాలి. ఈ శరీరంలో పంచకోశాలు, అన్నమయ కోశం నేను కాదు, ప్రాణమయ కోశం నేను కాదు, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం నేను కాదు, ఆనందమయ కోశాన్ని నేను కాదని మిగిలిన తర్వాత ఇక్కడ ఒక సాక్షి చైతన్యం మిగులుతుంది. దీన్ని త్వంపదార్థ శోధనం అంటారు, భగవంతుని తత్పదార్థ శోధనం అంటారు. ఇవి 2 శోధనం చేసిన తర్వాత రెండిటిని ఐక్యం చేసుకోవాలి. అంటే అక్కడొక పరమాత్ముడు, మన లోపల ఒక పరమాత్ముడు, 2 పరమాత్మలు లేరు, ఉన్నది ఒకటే పరమాత్ముడే. ఇప్పుడు కామవరం ఇక్కడ ఒకటే ఉంది. అటువైపు నుంచి ఉరుకుంద వైపు నుంచి వచ్చేటోళ్ళు ఉరుకుంద తర్వాత వచ్చే కామవరం అంటారు. ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఎరిగేరి తర్వాత వచ్చే కామవరము అంటారు. కొత్తగా ఎవరు ఈ జాగ గురించి తెలియని వాళ్ళు, వినేటోళ్ళు వింటే నాకు 2 కామవారాలు ఉండాలి, ఒకటి ఉరుకుందం ఒకటి ముందు ఒకటి, ఎరిగేరి ముందు ఒకటి, రెండు కామవారాలు ఉండాలేమో అని అనుకుంటారు. 2 కాదు, అది ఉన్నది ఒకటే. అటు నుంచి చూస్తే ఒకలాగా, ఇటు నుంచి చూస్తే అట్లాగా. వినడానికి వాక్యాలు 2లాగా ఉన్నప్పటికీ కూడా చైతన్యం ఒకటే. అలాగే ఈ ఫిల్టర్ చేసిన తర్వాత తత్పదార్థ శోధనము, త్వంపదార్థ శోధనము, మిగిలిన చైతన్యము ఒక్కటే. దీన్ని ఐక్య జ్ఞానం అంటారు. యోగులు తత్పదార్థ శోధనం చేస్తారు. పరమాత్మను గురించి చింత చేసి 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 ఆ పరమాత్మని గుణాలు కొన్ని పొందేస్తారు, అనిమ గరిమాది సిద్ధులని. కానీ త్వంపదార్థ శోధనం చేసుకోరు. ఈ శరీరం గురించి విచారణ చేసుకుని ఇందులో ఉన్న సాక్షి చైతన్యం తెలుసుకునే ప్రయత్నం చేయరు. జగత్తు మిథ్య అనే విచారణ కూడా చేయరు. అందుకే వాళ్ళకు మోక్షం దొరకదు. సాంఖ్యులు వాళ్ళు ఫైనలిస్టు. వేదాంతుల దగ్గర ఫైనల్ వరకు వచ్చేది సాంఖ్యులు అంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా జ్ఞానంతోనే మోక్షం అంటారు. వాళ్ళు ఏం తప్పు చేస్తారంటే త్వంపదార్థ శోధన చేస్తారు. ఈ శరీరంలోని ఎక్స్ట్రాలన్నీ తీసేస్తారు, పరమాత్మ అసంగుడు అని చెప్పేసి. వాళ్ళు తత్పదార్థ శోధన గురించి చేయరు. ఈ ప్రకృతిని స్వతంత్రకర్త అంటారు. ఈ ప్రకృతి నిర్గుణ నిరాకార భగవంతుని ప్రమేయం లేకుండా దానికి ఇష్టం వచ్చినట్లు ఇవన్నీ పనులు చేసుకుని పోతా ఉందని అంటారు. మేమంటాం లేదు,
ఈ మాయ కూడా సపరేట్గా ఏం పనులు చేయలేదు. నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు సపరేట్గా ఏం పనులు చేయలేడు. ఇవి రెండు కలిస్తేనే. అందుకే అర్ధనారీశ్వరుని ఫోటోలో సగం ఈశ్వరుడు సగము దేవి అంటే ఇదే మాయా విశిష్ట చైతన్యము, ఈ సృష్టికి కర్త అని చూపించడానికి. మాయా ప్లస్ నిర్గుణ నిరాకారం రెండు కలిస్తేనే ఈ సృష్టి పనులు జరుగుతాయి అని చూపించడానికి ఆ ఫోటోలు చూపిస్తారు. కాబట్టి ఈ సాంఖ్యలో మాయ స్వతంత్రకర్త అంటారు. మనము వేదాంతులు స్వతంత్రంగా అంత శక్తి లేదు. జడమైన పదార్థానికి స్వతంత్రంగా ఏం పని చేయడానికి ఆస్కారం ఉండదు. అందుకే మన పరమాత్ముడు ఈ సృష్టికి ఎలాంటి కారణం అంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అని. భిన్నమైన వేరే కారణం కాదు, అభిన్నంగా ఉన్న కంటే స్వయంగా పరమాత్ముడే ఈ సృష్టి రూపంలో మారిపోయింది. ఇట్లా పక్కలో కూర్చొని కుండలు చేసి పక్కలో పెట్టినట్లు ఈ సృష్టిని చేయలే. అప్పుడు కేవలం నిమిత్త కారణం అయిపోతాడు, ఉపాదానం కారణం కాలేడు. మట్టి కుండ చేయడానికి ఉపాదాన కారణం. ఏ కారణం లేకపోతే వస్తువు పని జరగదో దాన్ని ఉపాదాన కారణం అంటారు. మట్టి చేయడానికి కుండ చేయడానికి మట్టి ఒకటే కారణం కాదు, కుండలు చేసేటోడు కారణమే, ఆ చక్రము కారణమే, కట్టితోటి వాడు ఆ చక్రం అది కారణమే. ఆ బంకమన్నుని చెరువు నుంచి మోయడానికి గాడిద కూడా పనిచేసింది, గాడిద కూడా కారణమే. కానీ మిగతా కారణాలన్నీ నిమిత్త కారణాలు అంటారు. నిమిత్త కారణాలంటే ఎలాంటి కారణాలు అంటే అది ఉన్నా లేకపోయినా కూడా పని జరిగిపోతుంది. ఇప్పుడు కుండలు చేసేవాడు వాడు లేకపోతే కన్నా వాని కొడుకు చేస్తాడు, ఇంకో మనిషి చేస్తాడు. చక్రం లేకపోతే కన్నా సైకిల్ చక్రంతో పెట్టేసి తిప్పుకొని చేసుకుంటారు. కట్టి తిప్పడానికి కట్టి లేకపోతే కన్నా గొడుగుతోటి తిప్పుకుంటారు, చేతితోటి తిప్పుకుంటారు. మట్టి మోసుకొని రావడానికి గాడిద లేకపోతే సైకిల్లో వేసుకొస్తారు, బండి టూ వీలర్లో వేసుకొస్తారు. అన్యతా సిద్ధ. కాబట్టి ఇవన్నీ నిమిత్త కారణాలంట. కానీ మట్టి లేకుండా పోతే కుండ జరగదు. కాబట్టి మట్టి ఉపాదాన కారణం అంటారు. అలాగే ఈ సకల సృష్టికి పరమాత్ముడు ఉపాదానము కారణము ఆయనే, నిమిత్త కారణము ఆయనే. అభిన్న నిమిత్త ఉపాదాన కారణము భగవంతుడు. ఎందుకంటే ఆయన ఇట్లా పక్కలో చేయలే సృష్టిని, ఆయనే సృష్టి రూపంగా మారిపోయినాడు వివర్త రూపంలో. కాబట్టి ఇప్పుడు మనము అవి విచారణ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి. గురువులు నువ్వే ఆ పరమాత్ముడు అయినావంటే ఈ శరీరం పరమాత్మ కాదు, ఈ శరీరాన్ని తీసి పక్కన పెట్టాలా. దేన్ని నువ్వు అన్నప్పుడు దేన్ని గ్రహించాలా? నారాయణ చైతన్య గురుదేవులు నువ్వు పరమాత్ముడు అయినావని ఉపదేశం చేస్తున్నారు. అప్పుడు మనం ఎలా గ్రహించాల? నువ్వు అంటే కన్నా ఆత్మ అని మాత్రమే. ఈ చేతులు, కాలు, కన్ను, ముక్కు, పొట్ట ఇవన్నీ ఏమున్నాయి మలమూత్రాల సంచిని, దీన్ని నేను అని గ్రహించకూడదు. లోపల ఒక సాక్షి చైతన్యం ఉంది, 3 అవస్థలలో కూడా నిత్యంగా ఉంది. మళ్ళీ 3 కాలాల్లో కూడా నిత్యంగా ఉన్న లోపల ఒక సాక్షి చైతన్యం ఉంది. ఆ సాక్షి చైతన్యాన్ని గురువులు అంటుండేది. ఆ సాక్షి చైతన్యము నువ్వు ఏదంటే నువ్వు అదే ఆ పరమాత్ముడైనవు, నువ్వే ఆ పరమాత్మ స్వరూపుడివి అని. ఈ ఐక్య జ్ఞానాన్ని దాన్నే ఇక్కడ శ్లోకంలో బ్రహ్మాత్మనోహో శోధితయోహో అంటే ఫిల్టర్ చేసిన బ్రహ్మ, మళ్ళీ ఈ త్వం-పదార్థము తత్పదార్థము, ఇవి రెండింటిని కూడా శోధితయోహో ఏకభావావగాహిని. అవి రెండు వేరు కాదు, ఉన్నది ఒకటే. త్వం-పదార్థాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత తత్పదార్థాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిన చైతన్యము ఒకటే, అది నువ్వే ఉండవని ఐక్య జ్ఞానం అంటారు. జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం అంటే ఇదే. ఇది ఎలా అంటే కన్నా ఇప్పుడు ఫస్ట్ మా పెద్ద ఖాళీ జాగా ఉంటుంది. ఈ మఠం ఆశ్రమం కాకముందు 100 సంవత్సరాలు ఇదంతా పొలమే, ఇది మొత్తం ఖాళీ జాగానే ఉంది. ఆ ఖాళీ జాగాలో ఈ మఠం కట్టుకున్న తర్వాత ఇప్పుడు వంటింటి స్పేసు, రూము స్పేసు, బాత్రూమ్ స్పేసు, గర్భగుడి స్పేసు, హాలు స్పేసు అని ఎన్ని స్పేసులు వచ్చాయి, ఎన్ని పేర్లు పెట్టుకున్నాం. మరి ఆ వంటింట్లో ఉన్న ఖాళీ జాగా అయితే మీకు కొత్తగా ఉత్పన్నమైందా? లేదు, ఆల్రెడీ మహా ఆకాశమే అయి ఉంది. మరి ఈ ఖాళీ జాగాన్ని పెద్ద ఖాళీ జాగాలో కలపడానికి ఈ బిల్డింగ్లు కూల్చాల్సిన అవసరం ఉందా? కూల్చకపోయినా విచారం చేస్తే నువ్వు కూల్చకపోయినా అది మహా ఆకాశమే అయింది. అందుకే జ్ఞానం ద్వారా వివేకం ద్వారా మనలో ఉన్న జీవభావాన్ని బ్రహ్మభావంలో కలపడం అంటే కేవలం ఆ జ్ఞానాన్ని పొందడమే. ఈ శరీరాన్ని ముక్కలు చేసి శరీరాన్ని తీసి పక్కన పెట్టడం కాదు.
ఆల్రెడీ ఇదంతా కుండలాగా, మహా ఆకాశంలో కుండ వచ్చేసి కొండ ఆకాశం అని ఒక కొత్త జీవి పుట్టినట్టు. ఆ కుండలో ఉన్న ఆకాశం నడుచుకుంటూ పోదు, మళ్ళీ ఆ కుండ పగిలిపోతే కన్నా కుండ లోపల ఉన్న ఖాళీ జాగా నడుచుకొని 10 కిలోమీటర్లు మళ్ళీ మహా ఆకాశంలో కలవదు, అక్కడే ఉంటుంది. ఊరికి కుండ అంటే ఆవరణ భంగం అవుతుంది అంతే. మనలో కూడా అంతే. మనలో ఉన్న ఈ శరీరంతో ఉన్న సంబంధం అక్కడ కుండ బద్దలు కొట్టినట్లు మనం ఈ శరీరంతో ఉన్న సంబంధాన్ని తెంచుకుంటాం. వివేకం ద్వారా తెంచుకుంటే అయిపోయి నువ్వే బ్రహ్ముడివి. లీనమంటే కన్నా ఇక్కడి నుంచి చక్కెర తీసుకొని పాలలో కలిసినట్టు జీవుడు బయటిసి ఆత్మలు కలవడం కాదు. కేవలం ఆవరణ భంగం అయిపోతే ఆల్రెడీ పరమాత్మ స్వరూపమే అయి ఉండాం. మూమెంటే ఉండదు, ఎందుకంటే మన స్వరూపంలో క్రియలే ఉండవు. అలాంటి శోధితయోహో ఏకభావగాహిని నిర్వికల్పాచ చిన్మాత్ర వృత్తి ప్రజ్ఞా ఇది కథ్యతే. ఇలాంటి ఐక్య జ్ఞానాన్ని నిర్వికల్పంగా కంటిన్యూస్గా ఎవరైతే పొంది ఉంటారో దాన్ని ప్రజ్ఞ అంటారు. సా సర్వదా భవేదస్య. అలాంటి ప్రజ్ఞ ఎప్పటికీ కంటిన్యూస్గా ఆ స్థితి, ఆ జ్ఞానము, జీవుడు పరమాత్మ వేరు కాదు, ఒకటే. ఆ పరమాత్మని స్వరూపుని నేనే అయి ఉన్నాను. నేనే బింబ రూపంలో పరమాత్మని, ప్రతిబింబ రూపంలో ఈ జీవుడిలాగా నేను కనిపిస్తున్నాను. కాబట్టి ఈ సకల సృష్టికి కర్త భోక్త అంతా నా అధిష్టానంలోనే కనిపిస్తున్నాయి. రాత్రి స్వప్నంలో, సంపూర్ణ స్వప్నంలో ఉన్న సృష్టి, అక్కడ జరిగిన పనులు అన్నిటికీ నేనే మూల కారణం. నేనే కొండల ఏంటి, నేనే నది ఏంటి, నేనే సముద్రం ఏంటి, అన్నీ నాలోనే ఉన్నది. కాబట్టి అలాగే జాగ్రత్త అవస్థ కూడా నాలోనే, నా అధిష్టానంలోనే భ్రాంతి రూపంలో ఉంది అని ఈ ప్రజ్ఞని కంటిన్యూస్గా ఎవరికైతే ఉంటుందో దీన్ని మర్చిపోతూ ఉంటాం. కొంతమందికి ఎంతసేపు మర్చిపోతామంటే చాలాసేపు మర్చిపోతారు. ఎవరితోటైనా గొడవలు పట్టేసుకుంటారు, వాద వివాదాలు, గొడవలు, టెన్షన్ అవన్నీ. ఇది తొందరగా గుర్తుకు రాదు. కొంతమందికి సడన్గా ఏమో పొరపాటు జరుగుతుంటాయి, కానీ సడన్గా 2-3 నిమిషాల్లోనే గుర్తుకు వచ్చేస్తుంది నేను బ్రహ్మస్వరూపం. కొంతమందికి 1 నిమిషం లోపలనే గుర్తుకు వచ్చేస్తుంది. సడన్గా ఏదో ఒకటి ఇన్స్టెంట్ కోపమో తిట్టడమే జరుగుతుంది, కానీ సడన్గా వాళ్ళ స్వరూపం జ్ఞానం వచ్చేస్తుంది. జీవన్ముక్త పురుషులకి కంటిన్యూస్ అసలు మర్చిపోరు వాళ్ళు. నేను సచ్చిదానంద స్వరూపుడు అనే జ్ఞానం మర్చిపోరు. ఎంతసేపు మర్చిపోతామో అంతసేపు మాయ మనల్ని పట్టేస్తుంది. దాన్ని మర్చిపోకుండా ఉండాలి మనం, మన స్వరూపం ఏంటి అని చెప్పేసి. దాన్ని మర్చిపోతేనే జీవభావంలోకి వచ్చేస్తూ ఉంటాం. జీవన్ముక్త పురుషులకి సర్వదా భవేదస్య. సర్వదా కంటిన్యూస్గా అదే భావంలో ఉంటారు. ఒక్క క్షణం కూడా వాళ్ళు మర్చిపోరు. ప్రతి క్షణం నేను సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే అయినని గుర్తుపెట్టుకుంటారు. సా జీవన్ముక్త ఇష్యతే. అలాంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. అందుకే చాలామంది మూర్ఖులు జ్ఞానం కలగపోయిన జ్ఞానాభాసంతో కొద్దిగా పుస్తకాలు చదివేసి ఎవడికి వాడు బ్రహ్మ జ్ఞాని అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళు ఎవడన్నా తిడితే నొప్పి వేస్తూ ఉంటుంది, అందరితోటి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, అహంకారం విపరీతమైపోయింటుంది, స్వభావం ముళ్ళ కంపలాగా అయిపోయింటుంది, వాడితోటి ఎవరు మాట్లాడాలనుకోరు, కూర్చోాలనుకోరు, అంతటి దురహంకారం వచ్చేసి ఉంటుంది. అయినా కూడా గుణాగుణేషు వర్తంతే. నేను ఇవన్నీ సాక్షిభావాలను చూస్తున్నాను నాటకాలు చేస్తూ ఉంటారు. అది ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు ఆ జీవన్ముక్తి స్థితిలో ఉంటే అసలు నీకు దుఃఖం టచ్ కాకూడదు. దుఃఖం అనుభవిస్తున్నావు అంటే నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉండావు అని, నీ జ్ఞాన స్వరూపంలో, జ్ఞానంలో లేవు అని చెప్పేసి. ఏ ప్రకారమైన దుఃఖం అనుభవిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉండావు. ఈ శరీరంతో సంబంధం పెట్టుకొని శరీర భావనలోనే ఉండావు, శరీర భావనని వదిలిపెట్టలేదు అని. అందుకే ఇంకా లక్షణాలు చెప్పుకుంటూ పోతారు. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా యస్యానందో నిరంతరః ప్రపంచో విస్మృతప్రాయః సజీవన్ముక్త ఇష్యతే. జీవన్ముక్తస్య అంటే ఇదా? యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా యస్యానందో నిరంతరః ప్రపంచో విస్మృతప్రాయః సజీవన్ముక్త ఇష్యతే. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా.
ఎవడైతే ఇలాంటి ప్రజ్ఞలోనే ఎప్పుడు స్థితి ఉంటుందో దాన్నే జ్ఞాన నిష్ఠ అంటారు. జ్ఞానానికి జ్ఞాననిష్టకు ఇంత డిఫరెన్స్. జ్ఞానం ఉండి కూడా మర్చిపోతే కన్నా దాని లాభాలు మనకు రావు. కానీ జ్ఞాన నిష్ఠ ఉంటే ఎప్పుడు అందులోనే ఉంటారు, మర్చిపోరు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, 10 మందిలో మానం మర్యాద చాలా ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. 10 మందిలో ఎప్పుడు మనము మానం మర్యాద పోయేలాంటి పనులు చేయకూడదు అని ఆ జ్ఞానం ఉంటుంది. అందుకే బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉంటారు. కానీ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి, ఆ గొడవ పెద్దగా అయిపోయింది అనుకోండి, కేకలు పెట్టుకొని గట్టిగా అరుస్తాడు, వీధికంతా ఇనిపించేలాగా అరుచుకుంటూ ఉంటారు. ఆ జ్ఞానం ఏమయ్యా అప్పుడు పోయి ఆ జ్ఞానం. అందుకే కేవలం జ్ఞానం ఉంటే పని కాదు, జ్ఞాన నిష్ఠ కలగాలి. అదే మందిలో అవమానం పాలు కాకూడదు అనే ఒక భయము అది ఉంటే కన్నా అందులో ఆ నిష్ఠలో ఉంటారు. ఎవరో ఒకరు ఓడిపోతారు, 10 మంది నవ్వుకుంటారని చెప్పేసి ఆ జ్ఞాన నిష్ఠలో ఉంటే కన్నా మళ్ళీ అలాంటి పని చేయరు, మర్చిపోతాం. మనం కూడా అంతే. నేను సచ్చిదానంద స్వరూపుని, శరీరాలకు అతీతంగా ఉన్న స్వరూపాన్ని జ్ఞానం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మర్చిపోయి సామాన్య వ్యక్తులాగా గొడవలు, రాగద్వేషాలు, వాడు తప్పు పని చేశాడు, వీడు మంచి పని చేశాడు, ఎప్పుడు పక్కలో ఉన్నవాడు ప్లేట్ చూడడానికే అలవాటు. ఫస్ట్ అక్కడ కాదు, నీది నువ్వు చూసుకో. నువ్వు కేలతోటి బయట తప్పు చూపించినప్పుడు 4 ఏళ్ళు నేను చూపిస్తున్నా, నీలో ఉన్న మలినతను కడుక్కో. దానికోసం నువ్వు ఇక్కడికి వచ్చినావు. వాడేమవుతున్నాడు, వాడు పాడైపోతున్నాడా, వీడు పాడైపోతున్నా మనకు అవసరం లేదు. నీది నువ్వు చూసుకో, అప్పుడు నువ్వు జీవితంలో బాగుపడుతుంటావు. ఎప్పుడు దోషాలే కనిపిస్తాయి. ఇప్పుడు పచ్చకామర్లు ఉన్నోనికి ఎప్పుడు అంతా పచ్చగానే కనిపిస్తూ ఉంటుంది. మన లోపల దోషాలు ఉన్నప్పుడు బయట అందరిలోనూ దోషాలు కనిపిస్తుంటాయి, తప్పులే కనిపిస్తుంటాయి, మంచి బుద్ధులే కనిపివు. ఎప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తే వాటిలో ఉన్న తప్పు విషయాలే, వాడు చేసిన తప్పు గురించినే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాడితోటి మంచి గుణమునే చెప్పడం మర్చిపోతుంటాం. మనము సరిలేదు, మనం చూసే దృష్టి సరిలేదు. ఇలాగా ఆత్మజ్ఞాన విషయంలో కూడా అంతే. మనము ఆత్మస్వరూపము జ్ఞాన స్వరూపులైతే అందరిలో కూడా ఆ పరమాత్మనే చూసుకుంటారు. మన కళ్ళు సరిగ్గా ఉండాలి. ఆ కంటితోటి చూస్తే అందరూ పరమాత్మ స్వరూపులుగానే కనిపిస్తూ ఉంటారు. ఆ కళ్ళు లేకపోతే కదా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ, కంటిన్యూస్గా అదే స్థితిలో ఉంటారు. యస్య ఆనందో నిరంతర, ఆనందం ఎట్లా ఉండాలంటే మనకు ఆనందము ఏదో కాసేపు వచ్చి కాసేపు వెళ్ళిపోయేటట్టు కాదు, ప్రతి క్షణము ఆనందంగానే ఉండాలి. ఎప్పటి వరకు అలాంటి స్థితి రాలేదో ఇంకా అజ్ఞానం పోలేదు. శరీరానికి సంబంధించిన దుఃఖాలు, అనారోగ్యానికి సంబంధించిన దుఃఖాలు, భార్య పిల్లలకి సంబంధించిన దుఃఖాలు, ఏ దుఃఖాలు ఏదో ఒక దుఃఖం ఇంకా వెంటాడుతూ ఉందంటే కన్నా ఇంకా మనకు అజ్ఞానం భంగం కాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. యస్య ఆనంద నిరంతర, ఎవరు ఆనందము నిరంతరంగా ఉండాలి. ప్రపంచో విస్మృతప్రాయ, ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఏది అంత ఇన్వాల్వ్ అయిపోతాం, పనికిరాని ప్రపంచం గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, ఎన్నో వ్యర్థమైన పనులు చేస్తాం. ఎండాకాలం ఎండలకు వెళ్తే అబ్బా ఈరోజు ఎండ భలే ఎక్కువ అయిపోయిందా, అది నువ్వు చెప్పుకోకుండా పోతే ఏమవుతుంది? ఏదో మాట్లాడాలి, అనవసరమైనవి ఏదో ఒకటి మాట్లాడాలి. సైలెంట్గా ఉండే అలవాటే లేదు మనకు. ప్రపంచో విస్మృతప్రాయ, ప్రపంచాన్ని మర్చిపోవాలి నువ్వు. ప్రపంచంలో జరిగే విషయాల గురించి అసలు రమణ మహర్షి దగ్గరికి మహాత్మా గాంధీ జంషెడ్జీ టాటాని పంపిస్తాడు. అప్పుడు స్వతంత్ర పోరాటంలో పోయిడ్చి ఆయన రమణ మహర్షిని పోయి అడుగు, ఆయన దగ్గరికి ఎక్కువ మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ భక్తులంతా స్వతంత్ర పోరాటంలో ఇన్వాల్వ్ చేయమని. అక్కడ పోయి అడిగితే కన్నా రమణ మహర్షి అప్పుడే ఒక దృష్టాంతం చెప్తాడు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అప్పటికే వచ్చిండే టెంట్లు కాదప్ప, ఈ బ్లాక్ అండ్ వైట్ మీ సినిమా టెంట్ వస్తుంది కదా, ఆ సినిమాలో ఏదో ఊరు కాలిపోతూ ఉంటుంది, మీరు సినిమా చూస్తూ ఉంటారు, ఆ ఊరు కాలిపోతుందని చెప్పేసి బకెట్లో నీళ్ళు తీసుకొని పోయి ఆర్పనీకి పోతారా? పోతావా నారాయణ చైతన్య? సినిమాల్లో ఏదైనా ఊరు కాలిపోతుంటే నీళ్ళు తీసుకొని ఆర్పనీకి పోతావా? ఎందుకంటే అది ఒట్టిది తెలుసు, లేనిది ఉన్నట్టుగా కనీసం అది బొమ్మ అంతే అని చెప్పేసి. మాకు ఈ సంపూర్ణ ప్రపంచము ఆ సినిమా లాగానే కనిపిస్తుంది అంట రమణ మహర్షి.
ఆలోచన చేయాలి. దేశభక్తి ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. ఇవి నిన్ను పరిచిన్న బుద్ధిలోకి తీసుకెళ్ళిపోతాయి. నువ్వు భారతదేశం మాత్రం ఇది అనుకుంటావా? వేరే దేశాల్లో నీవు కావా? భేదబుద్ధి రాలేదా? భేదబుద్ధి వచ్చేస్తుంది. భేదబుద్ధి వస్తే ఇంకెక్కడ నీకు పరమాత్మ స్వరూపం, సర్వవ్యాపకమైన పరమాత్మ స్థితికి ఎట్లా వెళ్తావు నువ్వు? ఆ జ్ఞానులకి ఆ భేదబుద్ధి ఉండదు. ఎవరైనా ఒకటే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసుకున్న కర్మలకి అంతా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఈరోజు మన వాళ్ళని ముక్కలుగా నరుకుతున్నారంటే మన వాళ్ళని పూర్వజంలో ముక్కలు నరికి ఉంటారు. కర్మ సిద్ధాంతం, అది శాస్త్ర ప్రమాణం ఉంటుంది. అందుకే ఎక్కువ ఈ ప్రపంచంలో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఉదాసీనతయ, న్యూట్రల్గా ఉండాలి నువ్వు. దేనికి సంబంధం లేకుండా ఉండాలి నువ్వు. కాబట్టి ప్రపంచో విస్మృతప్రాయ, ప్రపంచాన్ని మర్చిపోవాలి నువ్వు. అసలు ప్రపంచం అనేది ఒకటి ఉందని. ఇంక ప్రపంచాన్ని మర్చిపోవాలంటే ప్రపంచంలో ఉన్న మనుషుల గురించి ఊరికే తలజడుపుకుంటావు ఎందుకు? మన పిచ్చి కాకపోతే పక్కదారిలో పోయి ముళ్ళుంలో తీసుకొని మన కాలు కిందికి నెత్తి మీద వేసుకున్నట్టు. ఏం అవసరం ఉంది ప్రపంచం ఏమైతే? ఆ స్థితి ఇవన్నీ సామాన్యం కాదు. ఇది కొద్దిగా ఎక్కడైనా ఆసక్తి ఉందంటే కన్నా పరిచిన బుద్ధి వచ్చేస్తుంది. యది ఉదరమపి భేదమస్తి సేత్ తస్య భయం భవతి అని. కొద్దిగా కూడా నీకన్నా భిన్నంగా ఏదన్నా ఊహించుకున్నావు సత్యంగా ఉన్నట్టంటే కానీ అయి పక్కేళ్ళు కదా. ఈ మోక్షం ఇంకా నువ్వు మర్చిపోవాల్సిందే. నువ్వు ఇంకా ఇవన్నీ జీవన్ముక్త లక్షణాలు. జీవన్ముక్తుడు ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటాడు. మనం ఆ పనికిరాని ప్రపంచంలో విపరీతంగా టెన్షన్ తీసుకుంటూ ఉంటాం. వాడట్లున్నాడు, వీడట్లున్నాడు. మనం ఎట్లున్నాం మనం చూసుకోవాలి. మనం ప్రసన్నంగా ఉన్నామా, ప్రశాంతంగా ఉన్నామా అని చెప్పేసి. మళ్ళీ జీవన్ముక్త ఇష్యతే, ఇలాంటి వాడు జీవన్ముక్తుడు అంటాడు. అలాంటి వాడు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఊరికి చంచలమైన మనసుతోటి లేనిపోని అన్ని విషయాలు ఇన్వాల్వ్ అయ్యేటోడు కాదు. అన్నిటికీ నిర్లిప్తంగా ఉంటాడు. అంటినట్టు ఉంటాడు. మళ్ళీ సుషుప్తేహే భేదమ్మాహ లీనదీహి ఇతేని. సుషుప్తి అవస్థకు సమాధి స్థితికి ఇప్పుడు డిఫరెన్స్ చూపించి అట్లుంటాడు జీవన్ముక్త పురుషుడు అంటున్నాడు. లీనధీరపి జాగర్తి, జాగర్తియో లీనధీరపి జాగృతియో జాగ్రద్ధర్మవర్జితః. బోధో నిర్వాసనో యస్య సజీవన్ముక్త ఇష్యతే. లీనధీరపి జాగర్తి యో జాగ్రద్ధర్మవర్జితః బోధో నిర్వాసనో యస్య సజీవన్ముక్త ఇష్యతే. లీనధీరపి జాగర్తి యో జాగ్రద్ధర్మవర్జితః బోధో నిర్వాసనో యస్య స జీవన్ముక్త ఇష్యతే. మనసు లీనమైపోతే సుషుప్తి అవస్థలు కూడా ప్రతిరోజు మనసు బుద్ధులు కాసేపటికి లీనమైపోతాయి. ప్రారంధంలో కొద్ది పుణ్యకర్మలు చేసి ఉంటాం కదా, ఆ పుణ్యకర్మకు ఫలము మనకు అలాంటి గాఢ నిద్ర వస్తుంది. సుషుప్తి అవస్థ, స్వప్నాలు లేని నిద్ర ఎవరికి ఎక్కువ వస్తూ ఉంటుందో వాళ్ళు పూర్వజన్మలో పుణ్యకర్మలు చేసుకున్నారు. పుణ్యాత్ములకి నిద్ర వచ్చేది. ఆ పుణ్యం లేకపోతే నిద్ర కూడా రాదు. పుణ్యం ఒక ఫలం. కాబట్టి ఆ జాగ్రత్త సుషుప్తి అవస్థలో కూడా హెచ్చు తక్కువ మన స్వరూపంలోనే ఉంటాం. మరి సమాధి స్థితికి ఆ సుషుప్తి అవస్థకు ఏంటి తేడా అంటే, సుషుప్తి అవస్థలో ఆవరణ శక్తి ఉంటుంది. అజ్ఞాన బీజం అలాగే ఉంటుంది. విక్షేపాలు ఏమి ఉండవు, కానీ ప్రపంచం కనిపించదు, ఈ శరీర భానం ఉండదు. కానీ ఆవరణ శక్తి, అజ్ఞాన బీజం మాత్రం ఉంటుంది. ఈ జీవన్ముక్త పురుషులకి సమాధి స్థితిలో ఆ అజ్ఞానం కూడా ఉండదు. అందుకే ఒక్కసారి జీవన్ముక్తుడు అయిపోతే కన్నా మళ్ళీ పునర్జన్మకు రాడు. రోజు సుషుప్తిలో మనం ఆత్మానుభూతిని పొందుతూ ఉన్నా కూడా మళ్ళీ మనము జన్మలకు వచ్చేస్తుంటాం. అందుకే ఆ సుషుప్తి అవస్థలో పొందే స్వరూపం ఫైనల్ కాదు. జాగ్రత్త అవస్థలో నువ్వు ఆవరణ శక్తిని కూడా నువ్వు భంగం ఎప్పుడు చేసుకుంటావో అప్పుడు నువ్వు సేఫ్ జోన్లో ఉండవని. జీవన్ముక్త పురుషులు జాగ్రత్త ధర్మవర్జిత, ఈ జాగ్రత్త ధర్మాలను కూడా ఈ జాగ్రత్త అవస్థలోనే అలాంటి సమాధి స్థితిలో ఉంటారు.
ఆవరణ శక్తి, విక్షేప శక్తి, రెండు శక్తులను కూడా తీసేసుకో ఉంటారు. అలాంటి నిర్వాసనం యస్య, వాసనాలు కూడా ఏమీ ఉండవు. మనకు వాసనాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఏమేమో పూర్వజన్మలో బొడ్లు తినింటాము, లడ్డూలు తినింటాము, దోశలు తినింటాము, ఇడ్లీలు తినింటాము. ఎక్కడైనా ఉదయం పూట్ల దాని స్మెల్ వస్తే కన్నా నోట్లో నాలుగులో నీళ్ళు ఊరుతాయి. వాసనలు ఇంకా వాసనలు పోలేదు, వాసనలు ఇంకా బలంగా ఉన్నాయి. యోచన చేయాలి. నాలుకని చాలా నిగ్రహం చేసుకో, చాలా కష్టం అంటారు. నాలుకని నిగ్రహించుకో, ఉపస్థేంద్రియము మళ్ళీ నాలుగు, ఈ రెండు ఇంద్రియాలని నిగ్రహణ చేసుకునేది చాలా. ఇవి రెండింటిని ఎవరైతే గెలిచినారో మిగతా ఇంద్రియాలన్నీ కూడా గెలిచినట్టే అని చెప్పేసి, వాటిని గెలిచిన వాడు కేవలము శివుడే అని. శివుడు ఎందుకు మన్మథుడు బాణాలకి అందరూ బలి అయిపోయారు ప్రపంచంలో. శివుడు ఎందుకు బలి కాలేదంటే శివుడికి మూడో కన్ను ఉంది. మూడో కన్ను అంటే ఏంటి? జ్ఞాననేత్రం. ఈ జ్ఞానం వివేక జ్ఞానం, జ్ఞాననేత్రం ఉంది. ఈ జ్ఞాననేత్రం ద్వారా చూసేటానికి ఈ కామ వికారాలు కానీ ఏమే కానీ అతన్ని ఏమీ బలి చేయలేవు అని. ఇప్పుడు డాక్టర్లు ఉంటారు, స్కిన్ స్పెషలిస్టు. వాళ్ళు దూరం నుంచి మన స్కిన్ ఒక ఇది చూసేసే లోపల ఏమి రోగం ఉందని చెప్పేస్తారు స్కిన్ స్పెషలిస్ట్. మిగతా మనము ఆ మనిషిని చూస్తుంటే మనకి అవి ఏమి తెలియదు. వాడికి ఒక ఎక్స్ట్రా కన్ను ఉంది, అదేంటంటే జ్ఞాననేత్రం. ఆ చర్మానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఒక ఎక్స్ట్రా నేత్రం ఆ డాక్టర్కి ఉంటుంది. అలాగే జీవన్ముక్త పురుషునికి, మహాదేవుని శివుడికి ఆ జ్ఞాన నేత్రం ఉంటుంది, ముక్కంటి. మూడో కన్నుతోటి చూస్తే మొత్తం అంతా భస్మమైపోతుందంటే, మూడో కన్ను అంటే ఆ జ్ఞాన నేత్రాన్ని చూస్తే ప్రపంచం మిథ్యాన్ని నిరూపణ అయిపోతుంది కదా. అసలు మరుభూమిలో ఎండమావులు ఉన్నట్టు ఈ ప్రపంచం మిథ్యాత్వ దర్శనం అయిపోయి అసలు ప్రపంచం లేకుండానే అయిపోతుంది అని అర్థం. ప్రతి ఒక్క జీవన్ముక్త పురుషుడు యోగి మూడో కన్ను తెరిచేస్తాడు సమాధి స్థితిలో. ఆయన తెరిచేస్తాడు కాబట్టి ఆయనకు ఈ సంపూర్ణ ప్రపంచము భస్మమైపోతుంది. ఇవన్నీ మన దేవతల్లో ఈ జ్ఞానాన్ని పెట్టారు. ఆ జ్ఞాననేత్రం తెరిచిన రోజే, మూడో కన్ను తెరిచిన రోజే నువ్వు ఈ ప్రపంచాన్ని భస్మం చేసుకోగలుగుతావు. జీవన్ముక్త పురుషులు ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రపంచం ఉండదు. మళ్ళీ ఇంకా శ్లోకాలు చెబుతూ పోతున్నారు. శాంత సంసార కలనః కళావానపి నిష్కలః యస్సచ్చిత్తోపి నిశ్చిత్తః సజీవన్ముక్త ఇష్యతే. శాంత సంసార కలనః కళావానపి నిష్కలః యస్సచ్చిత్తోపి నిశ్చిత్తః సజీవన్ముక్త ఇష్యతే. ఎవరైతే శాంత సంసార కలనః, చాలా శాంతంగా ఉంటాడు. సంసారంలో మిగతా వాళ్ళు చేసినట్టే ఆయన శరీరంలో కూడా పనులు జరుగుతుంటాయి. మిగతా వాళ్ళు అన్నం తిన్నట్టు ఆయన కూడా తింటూ ఉంటాడు. కానీ ఆయన అంటుకుండా ఉంటాడు. అదెట్లా స్వామీజీ అంటే ఆయన ఈ శరీరంతో సంబంధం తెంచుకుంటాడు. మరి శరీరంతో సంబంధం తెంచుకున్న తర్వాత ఈ శరీరంలో అసలు క్రియలే జరుపుడు కదా, బండరాయిలాగా ఆగిపోవాలి కదా ఈ శరీరంలో కదలికలేంటి. మనకు ఆకలి దొప్పైనప్పుడు ఆయనకు ఆకలి దొప్పలైతుంటాడు. ఆయన మనం తిన్న అన్నమే తింటుంటాడు, మనం చేసే పనులే చేస్తుంటాడు, నార్మల్ వ్యక్తిలాగా కనిపిస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంసులు ఏదో పెద్ద గొప్ప అంటారు, ఆయనకు వచ్చిన థ్రోట్ క్యాన్సర్ అని ఆయన తొలగించుకోలేకపోయాడు, ఇంకా ఆయనేం పెద్ద దేవుడు అని మూర్ఖులు అంటూ ఉంటారు. ఇప్పుడు జీవన్ముక్త పురుషుడు శరీరంతో సంబంధం తెంచుకున్న తర్వాత కూడా ఈ శరీరానికి, శరీర సంఘాతానికే కొన్ని క్రియలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఆటో పైలట్ అంటే డ్రైవర్ లేని ట్రైనులు, ఏరోప్లైన్లు, రాకెట్లు ఎన్నో ఉన్నాయి. అంటే మనిషి మనము దాంతో సంబంధం లేకపోయినా దాంట్లో కొన్ని ప్రోగ్రామ్ చేసి ఆన్ చేసేస్తే జడమైన పదార్థాలే పనులు చేస్తున్నాయి. మరి ఈ శరీరం కూడా అలాగే. ఇది మనం దీంతో సంబంధం తీసుకున్న తర్వాత కూడా ఈ శరీరంలో కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి.
మనకు అనిపిస్తుంది లేదు, నేను అనుకుంటేనే నేను నీళ్ళు తాగుతున్నాను, అన్నం తింటున్నాను, నేను అనుకుంటేనే తింటున్నాను, నేను అనుకుండా పోతే ఎట్లా తింటుంది, శరీరం పోయి ఊరికే తింటుందా అంటే శరీరానికి ప్రాణానికి తాను ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు పడుకో ఉన్నామంటే కానా లేదా మెలకు ఉంటే కన్నా మనకు గుర్తు ఉంటుంది. మెలకు పడుకొని స్వప్నంలోకి వెళ్ళిపెట్టే కన్నా బయట ప్రపంచం గురించి మనకు సంబంధం ఉండదు. మరి పడుకో ఉన్నప్పుడు పరుపులో ఇటు నుంచి అటు ఇటు నుంచి ఇటు ఎందుకు తిరుగుతుంటాం? ఎందుకు ఆలోచించారా? బ్లడ్ సర్క్యులేషన్ ఒకే వైపు పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఉంటుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే శరీరము మనకు తెలియకుండా తానంతకు తాను పల్టీలు వేసేస్తూ ఉంటుంది. ఆ ప్రూఫ్, నువ్వు నిద్ర పడుకున్నప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో లేవు, స్వప్నావస్థలో ఉంటావు. స్వప్నావస్థలో ఉంటే నువ్వు స్వప్నంలో అక్కడ వేరే ఒక శరీరంతో పని చేసుకుంటూ ఉంటావు. ఈ శరీరంతో సంబంధం వదిలిపెట్టేసి ఉంటావు. నువ్వు ఈ శరీరంతో సంబంధం వదిలిపెట్టి స్వప్నంలో పని చేసుకుంటా ఉన్నా కూడా ఈ శరీరం అక్కడ ఇక్కడ పొరులుతూ ఉంటుంది రాత్రిపూట్ల. శాస్త్ర ప్రమాణం ఉంది. దీనికే స్వతంత్రంగానే ఈ శరీరంలో కొన్ని క్రియలు జరుగుతాయి. నువ్వు నీళ్ళు తాగడంలో, తినేయడంలో నేను అనుకుంటూనే తింటున్నాను, నేను అనుకుంటే తాగుతున్నాను అనుకోవచ్చు. మరి మూత్ర విసర్జన చేయడంలో మరి నువ్వు అనుకో, నేను 2-3 రోజులు నేను మూత్రం చేయనని అనుకో, ఆగుతుందా? ఆపగలమా? మరి నీ మాట ఏమి వింటుంది? శరీరం దానిదే అయిన ఒక అది ఆ సమయంలో దాన్ని మూత్ర విసర్జన చేయడానికి చేసేయాలి. నీ ఇష్టాలు దానికి అది అసలు వినదు. అది ఇప్పుడు పాట మేపే వరకు ఆగను కూడా ఆగలేము మనం. దానికి ఎజెక్ట్ చేయాలి, వదిలిపెట్టాలంటే మధ్యలో పాట మాపనే లేచిపోవాల్సిందే మనం. మన మాట వింటుందా శరీరం? శరీరానికి దానిదే అయిన కొన్ని క్రియలు ఉంటాయి. నువ్వు దీనితోటి సంబంధం తెంచుకున్నా కూడా ఆటోమేటిక్గా శరీరము రాబోట్లాగా కొన్ని కాసేపు పని చేసుకుంటూ ఉంటుంది. దాని ప్రారంభం అది వదిలిపెట్టిన బాణం లాగా. వదిలిపెట్టిన తర్వాత సగం దూరం బాణం పోయిన తర్వాత ఆగిపో బాణం అంటే అది ఆగదు. షూటెడ్ ఆరో లాంటిది ఇది. కాబట్టి ఈ శరీరంలో అలా క్రియలు జీవన్ముక్త పురుషుల్లో కూడా అలాంటి కొన్ని క్రియలు, ఆయన స్నానం చేసుకోవడము, తినడము, కొన్ని క్రియలు చూసేసి మూర్ఖులు ఈయన కూడా ఇంకా ప్రారంధ కర్మని తొలగించలేకపోతున్నాడు, శరీరంతో అటాచ్మెంట్ ఉంది, సామాన్య వ్యక్తి అని అనుకుంటారు. లేదా ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఆ శరీరంలో కొన్ని కాసేపు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన వెంబడి టక్కని ఆగిపోదు. మెల్లమెల్లగా ఒక 10 రౌండ్లు తిరిగి మెల్లగా ఆగిపోతుంది. దాన్ని మొమెంటం అంటారు. ఆ మొమెంటం ఉన్నంతసేపు శరీరంలో క్రియలు జరుగుతూ ఉంటాయి. అందుకే అలాంటి శాంత చిత్తుడైన సంసారంలో ఉండి కూడా అన్ని అవయవాలు మనలాగా అవయవాలు పనిచేస్తున్నప్పటికీ కూడా సచ్చిత్తోపి నిశ్చిత స జీవన్ముక్త ఇష్యతి. ఆయన జీవన్ముక్త పురుషుడే అని చెప్పేసి ఆయన ఎలాంటి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యోగరతోవా భోగరతోవా, యోగంలో సమాధి స్థితిలో ఉన్నప్పుడు భోగరతోవా, చూడ్డానికి అబ్బా ఆయన కూడా భలే తింటాడప్ప, మేము ఒక్కొక్క బచ్చాలు తింటే ఆయన 3 బచ్చాలు తింటున్నాడు, అబ్బో అంత వెరైటీ భోజనాలు తింటున్నాడు, జంతికలు తింటున్నాడు, అది తింటున్నాడు, ఇది తింటున్నాడు, పండ్లు తింటున్నాడు, ఇది తింటున్నాడు. ఇంకా కుళ్ళు బుద్ధితోటి చూసుకుని ఆరోపణ చేసేటోళ్ళకి ఒకటా ఉండా, దోషాలు చూసేటోళ్ళకి అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ స్థితిలో ఉన్నోనికి యోగరతోవా భోగరతోవా, ఆయనకి ఏమి ఎంత తింటున్నప్పటికీ కూడా సంగరతోవా సంగవిహీన, 10 మందిలో కలిసి స్కూళ్ళు కాలేజీలు అవి ఇవి కట్టిస్తున్నప్పటికీ కూడా ఏమీ చేయకుండా గుహలో సైలెంట్గా సమాధి స్థితిలో సంగవిహీనో అపి యస్యా బ్రహ్మని రమతే చిత్త, ఎవరు మనసు అయితే ఆ బ్రహ్మలో లీనమైపోయి ఉంటుందో అందులోనే ఉంటుందో నందత్యేవ, అన్నిట్లోనూ ఆయన ఆనందంగానే ఉంటాడు. ఏమీ ఆయనను టచ్ చేయలేవు. మీరు నిందలు చేయండి, కొట్టండి, కోయండి, పొట్టలు కోయండి, ఆయనకు అసలు ఆయన శాంతిని మాత్రం మనం భంగం చేయలేము. ఎందుకంటే స్వరూపంలో నిలబడి ఉంటాడు. కాబట్టి కళావానపి నిష్కలహ,
ఈ అన్ని షోడశ కళలన్నీ సామాన్య వ్యక్తులు ఏమేమి ఉంటాయో అవన్నీ అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన నిష్కలుడు, అంటకుండా ఉంటాడు. అలాంటి వ్యక్తిని జీవన్ముక్త పురుషుడు అంటారు అని. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.